కాకినాడ జిల్లాలో సమాజానికి సేవ చేద్దాం తద్వారా జీవనోపాధి పొందుదామంటూ ముందుకు వచ్చిన నర్సింగ్ విద్యార్థినులు అన్యాయానికి గురవుతున్నారు. నేషనల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఎండి వెంకట్రావు అతని స్నేహితుడు శ్రీను అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని వెంటనే టీసీలు ఇప్పించాలని ధర్నా చేశారు. అక్కడ చదువుతున్న వారు ఉత్తరాంధ్ర, ఒరిస్సా బార్డర్ నుంచి వచ్చారు. ఏడాదికి 80,000 రూపాయలు కట్టి బీఎస్సీ నర్సింగ్ 4 సంవత్సరాల కోర్సు చదువుతున్నారు. కానీ వీరు చదువుతున్న కళాశాల నుంచి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. వేరే కళాశాలల పేరు మీదుగా ఇస్తున్నారు. విద్యార్థినులను భయానికి గురి చేస్తున్నారు. దిశ పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆందోళన చేసే కొందరు బ్రోకర్లు మీడియా పేరుతో డబ్బులు వసూలు చేసుకుపోయారని విద్యార్థినులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమకు టీసీలు ఇప్పించి వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు కోరుతున్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందజేస్తారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా మామూలు మొత్తంలో జరుగుతుంది. ముఖ్యంగా కాకినాడ జిల్లా కేంద్రం కాకినాడలో నర్సింగ్ కాలేజీలు చాలా ఉన్నాయి. దీని మీద పర్యవేక్షణ చేయాల్సిన డిఎంఎస్ఓలు 6 నెలలకు ఒకళ్ళు 5 నెలలకు ఒకరికి మారిపోతారు. పైగా ఇన్ఛార్జీలతో సరిపెడుతున్నారు. కొత్త డిఎంఎస్ఓ జాయిన్ అయ్యి 4 రోజులు కూడా కాలేదు. ఇలాంటి నేపథ్యంలో కాకినాడలో ఉన్న 2 నర్సింగ్ కాలేజీలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. మరి కాలేజీ యాజమాన్యం మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఫ్యాకల్టీలు లేరు, విద్యాబోధన లేదు. వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటే కూడా డ్రైవర్ వచ్చి వాళ్ళని వేధించే, ఒక విధంగా చెప్పాలంటే మానసిక వేధింపులు కూడా గురి చేసే పరిస్థితి అక్కడ నెలకొంది. కాకినాడ ఈ గాంధీనగర్ ఎల్లునిపేటలో ఉన్న నేషనల్ నర్సింగ్ కాలేజ్ ఆఫ్ ఒకటి, 2 యశోద కాలేజు, జనప్రియ జేఎన్ఎం కాలేజీ, ఈ కాలేజీలు నడుస్తూ ఉన్నాయి. ఈ కాలేజీలు నడిచే కళాశాలలో విద్యార్థులు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, ఒరిస్సా బార్డర్ దగ్గర నుంచి ఇటువైపు అనేక ప్రాంతాల నుంచి దాదాపుగా 7-8 జిల్లాల నుంచి వచ్చి విద్యార్థులుగా చదువుకుంటా ఉన్నారు. నర్సింగ్ చదువుకుని మంచి విద్యార్థులుగా సేవ చేసి సమాజానికి ఉపయోగపడాలని ఆలోచనతో వచ్చిన విద్యార్థుల పట్ల అక్కడ ఉన్న మేనేజ్మెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఎండి వెంకట్రావు గారు, ఆయన అసభ్యకర పదజాలంతో ఏంటి వసే ఒలే అనే పదాలు వాడటం, విద్యార్థుల పట్ల మాట్లాడటం, భోజనం బాగోవట్లేదు, మాకు మంచి భోజనం పెట్టించండి, ఫ్యాకల్టీ లేరు, బీఎస్సీ నర్సింగ్కి ఎంఎస్సీ క్వాలిఫైడ్ ఉన్న ఫ్యాకల్టీతో చెప్పించాలని చెప్పి అడుగుతుంటే, ఇతర ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పి అడిగితే ఆ సమస్య పరిష్కరించడం మానేసి ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆ పదజాలానికి విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన 2 రోజుల కిందటే వచ్చి 3 రోజుల కిందట వచ్చి నిరసన తెలియజేశారు. కలెక్టరేట్కి వచ్చి నిరసన తెలియజేసి ఎక్కడిని గాంధీనగర్ ఎల్లునిపేట నుంచి ర్యాలీగా విద్యార్థులు వచ్చి ఆందోళన చేస్తే ఈ సమస్యను కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి ఆ తర్వాత ఆ సమస్యని అఖిలపక్షం ఇతర సంఘాలను కలుపుకొని పోరాడాలని చెప్పి ఆ కాలేజీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, ఫెసిలిటీస్ పరంగా, ఫ్యాకల్టీ అనగా, ఫుడ్ అనగా, వాచ్మెన్ అనగా, వార్డెన్ అనగా, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. 1 మంత్ ముందు ఫీజు ఎంత కడుతున్నారు? మిమ్మల్ని వేధించడానికి కారణం ఏంటి? నాది మేనేజ్మెంట్ సార్, 90,000, నియర్లీ 80,000 నాది. ఇంకా ఆ సౌండ్ ఎలా పార్క్ ఎందుకు వచ్చిందని చెప్పి డ్రింక్ చేసి వచ్చారు ఎండి సార్. డ్రింక్ చేసి వచ్చి క్యాబిన్కి ప్రే చేసుకుని వాళ్ళని పిలిచి ఏం బ్యావర్స్మెంట్లారా చెక్ బయలు చేసుకుంటున్నారా అది ఇది అని చెప్పి వీళ్ళని అన్నారు సార్. అలా అంటారా సార్? ఒక ఆడపిల్లల్ని అది ప్రొఫెషన్ మాది. ఫుడ్ గురించి చెప్పాలంటే బేసిక్గా వాళ్ళు పెట్టేది జస్ట్ రైస్, కర్రీ అండ్ చారు పెడతారు. కానీ ఆ రైస్లో, సాంబార్ వాటిలో కూడా పురుగులు రావడం అది జరిగింది. మేము చాలాసార్లు కంప్లైంట్ చేసాము, బట్ పట్టించుకోలేదు. ఎన్నిసార్లు అడిగినా సేమ్ రిపీట్ చేసేవారు. మహా అయితే గట్టిగా అడిగితే ఒక 5 to 1 week మంచిగా పెట్టి మిగతాదంతా కూడా నార్మల్గా మళ్ళీ రిపీట్ కడతారు సార్. ఎందుకు కట్టకపోతే ఎగ్జామ్ రాయనిచ్చేవారు కాదు సార్, ఇంటికి పంపించేసేవారు. ఖచ్చితంగా వెళ్తాం సార్, మాకు న్యాయం జరిగేంత వరకు వెళ్తాం సార్. ఇప్పుడు మేము ఫ్రీగా అయితే ఏం చదవట్లేదు కదా సార్, గవర్నమెంట్ కాలేజెస్లోనే అన్ని ఫెసిలిటీస్ పెట్టి చదివేస్తున్నారు సార్. మేము ఎంత ఫీజులు కట్టి చేసి దానికి అది కూడా దాంట్లో ఒక కాలేజ్లోనే 3 కాలేజెస్ రన్ చేస్తున్నారు సార్. ప్లేస్మెంట్, ఇంటర్న్షిప్ గురించి ఇంకా వాళ్ళు ఆ బ్యాచ్ ఇంకా బయటికి కూడా వెళ్ళలేదు సార్. దాంట్లో నుంచి చదువుతుంటే ఫీజులు ఎప్పుడు మాపలేదండి, ఫీజులు కట్టేసాం. ఒకసారి ఎగ్జామ్కి ఆపేస్తే ఫీజు కావాలంటే నేను విశాఖపట్నం నుంచి వచ్చి ఫీజు కట్టానండి. కడితే ఇక్కడికి వచ్చిన తర్వాత మొన్న 1 week బ్యాక్ ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి ఇలాగ టార్చర్ పెడతారు పెదనాన్న అంటే నేను వచ్చానండి. పేరెంట్స్ చాలామంది వచ్చారండి, వాళ్ళతో పాటు మేము వచ్చాము. పేరెంట్స్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఎండి వెంకట్రావు అంటే ఆయన అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పట్లేదండి. యాక్చువల్గా వాళ్ళనైతే పచ్చి బూతులు తిడుతున్నాండి ఆయన. నేను వెంటనే దిశకు ఫోన్ చేశానండి, 112కి నేనే ఫోన్ చేశానండి. ఫోన్ చేసి డిపార్ట్మెంట్లో వచ్చారండి. డిపార్ట్మెంట్లో వచ్చారు కానీ ఏమి యాక్షన్ తీసుకోలేదు సార్. వీళ్ళ మీద అయితే ఏం యాక్షన్ తీసుకోలేదు. కలెక్టర్ ఆఫీస్కి లెటర్ ఇస్తే స్పందనకు రమ్మన్నారు. అంటే ఇంత పెద్ద కేసు, ఇంతమంది ఆడవాళ్ళు మాన ప్రాణాలకు రక్షణ లేదని చెప్పి కలెక్టర్ ఆఫీస్కి వస్తే స్పందనకు రమ్మన్నారు. అంటే వాళ్ళకి సంబంధం లేదు. అంటే డిపార్ట్మెంట్లో ఎలా ఉంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇంకెందుకంటే మేమేం చెప్పలేండి. మళ్ళీ స్పందనకు రమ్మడానికి స్పందనకు వచ్చామండి.
ఈ రోజైనా ఏదైనా యాక్షన్ తీసుకుని కనీసం మా వాళ్ళు నా చెర నుంచి వినిపిస్తారని మేము కోరుకుంటున్నాను. ఇందులో ఇంకో దరిద్రమైన విషయం ఏంటంటే పైన 2 ఫ్లోర్లు హాస్టల్ అండి. హాస్టల్లో నైట్ తాళాలు వేసేస్తారు సార్ 7:30కి. లోపల చచ్చినా బతికినా వాళ్ళకి సంబంధం లేదండి. వాటర్ లేకపోయినా వాళ్ళకి సంబంధం లేదు. ఒక కనెక్టివిటీ ఒక మొబైల్ కానీ ఏముండదండి. కడుపుల నొప్పి వచ్చినా కాలు నొప్పి వచ్చినా అలా తెల్లవారులు వాళ్ళ హాస్టల్లో ఉండాల్సిందండి. తెల్లవారు వచ్చి మళ్ళీ గేట్లు తీస్తారు సార్. ఇది చాలా హెచ్ఆర్సీకి దానికి యాక్షన్ తీసుకోవడం కోరుతుంది. మానవ హక్కుల కమిషన్ కింద వస్తుంది. మానవ హక్కులు బంద్ చేసి చెప్పాలి, మహిళా కమిషన్ కూడా చెప్పాలి. మహిళా కమిషన్ చెప్పాను సార్. ఆల్రెడీ దిశకు ఫోన్ చేశాను సార్. దిశ వాళ్ళే వచ్చారు కానీ మాకేం న్యాయం చేయలేదండి. ఏదైతే పర్మిషన్ లేకుండా కళాశాలలు నడుపుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. దిశ చట్టం కింద వాళ్ళపై కేసులు పెట్టాలి, వారిని అరెస్ట్ చేయాలి. దాంతోపాటుగా విద్యార్థులు కోరుతున్నట్టుగా వీళ్ళని వేరే కళాశాలకు పంపించేసి వీళ్ళు కట్టిన ఫీజులు వాపసు ఇవ్వాలి. అంతవరకు ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం. మహిళా కమిషన్లో కంప్లైంట్ చేస్తాం. మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేస్తాం. ఎందుకంటే లక్షలాది రూపాయలు, ఏడాదికి 80,000 రూపాయలు ఫీజు కట్టి వాళ్ళు బాత్రూములు కడుక్కునే పరిస్థితి వచ్చిందంటే ఆ కళాశాల యాజమాన్యం శ్రమ దోపిడీ చేస్తుంది, అమ్మాయిల్ని మోసం చేస్తుంది, పరుష పదజాలంతో వాళ్ళని వ్యక్తిగతంగా కించపరుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీంతో మేము పోరాటం చేస్తాం. ఎస్ఎఫ్ఐ అండగా ఉంటుంది. మేనేజ్మెంట్ అరెస్ట్ చేయాలి, వీళ్ళందరికీ రక్షణ కల్పించాలని నినాదంతో ఇవాళ కలెక్టర్ దగ్గరికి వచ్చారు. ఆ దిశగా కలెక్టర్ చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. కెమెరామెన్ ధర్మపుతో సాంబశివరావు, రాజేష్ ప్రతినిధి.